విజయ్ చేతు గారు ఒక నిమిషం మాట్లాడతారు. వేదికను అలంకరించిన సభాధ్యక్షులకు, అదేవిధంగా మిగిలిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మన ప్రియతమ నాయకురాలు, మన ప్రియతమ నాయకుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దుబిడ్డ మన పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మ గారికి, చేరవచ్చిన సోదరిమణులకు, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రెండు మాటలు మీకు చెప్పదలుచుకున్నాను. నేను 2009లో రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి నేను, కమలక్క గారు ఇద్దరము కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం వెళ్లడం జరిగింది. అప్పుడు కొన్ని సమీకరణల దృష్ట్యా కమలక్క గారికి ఇస్తానమ్మా, నెక్స్ట్ నువ్వే అని చెప్పినారు సార్. కానీ మన దురదృష్టం సార్ లేరు. 2014లో నన్ను తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడంతో నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజారిటీతో అవతల వారు గెలవడము, నేను ఓడిపోవడము. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా నేను పనిచేయడం జరిగింది. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి 18 ఏళ్ల వయసు నుంచి నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూనే ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం, రాజశేఖర రెడ్డి గారంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనం నుంచి కూడా ఆ అభిమానం, నాకు చాలా అభిమానం. ఆ పార్టీకి ఓటు వేస్తూ ఉన్నాను. కానీ 2014లో నేను పార్టీ తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి విధేయతగా ఉన్నాను. తర్వాత నేను కామ్గా ఉన్న తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయడం, నేను కామ్గా ఉన్న తరుణంలో షర్మిలమ్మ గారు పార్టీలు వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టి నాకు ఇష్టమైన కాంగ్రెస్ పార్టీ గురించి ఆమె పోరాడుతూ ఉంటే, ఆమె మాటల్లో ఉన్నటువంటి ధైర్యం, ఆమె మాటల్లో ఉన్న పట్టుదల, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ఆమె పనిచేస్తూ ఉంటే వారితో కలిసి పని చేయాలా, వారి నాయకత్వంలో ఉండాలా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నప్పుడు తులసిరెడ్డి సార్ గారైతేమి, ఈ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు గారు, తర్వాత ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి జకరయ్యన్న గారు, వీరందరూ కలిసి నన్ను ఆహ్వానించడంతో, కమలమ్మ గారు నన్ను ఆహ్వానించడంతో నేను పార్టీలోకి జరిగింది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైన పార్టీలోకి షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి అడుగు పెడుతూ, మేమిద్దరము కమలమ్మ గారు మేము కలిసి బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి మేము కృషి చేస్తామని సమయంలో తెలియజేసుకుంటూ, ఏ పార్టీ అండదండలు, కాంగ్రెస్ పార్టీ అండదండల్లో మనమంతా ఏ విధంగా కుల మతాలకు అతీతంగా మనము ఎంతో సురక్షితంగా ఉంటాం. కాబట్టి ఆ పార్టీ బలోపేతం చేసుకుని అమ్మగారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తామని మీ అందరికీ సముఖంగా తెలియజేసుకుంటూ, నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు షర్మిలమ్మ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.